ఒక మాట నేను మంచిగా ఇంటా అంటే చెప్తాను, మీకు ఓపిక ఉంటే చెప్తాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, 9 నెలలు నేను గెలిచి 9 నెలలు అవుతుంది కదా, ఒక్క జీవో ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన జీవో చూపించిన ఒక్క జీవో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక 10 లక్షల రూపాయలు పెట్టి పని చేసిన అని చెప్పి, పనికి శాంక్షన్ చేసిన అని చెప్పమని చెప్పండి. ఇవన్నీ కూడా, ఈ డబ్బులన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టి, డిఎంఎఫ్టీ కింద నేను ఆనాడు తెచ్చిన నిధులు, మున్సిపాలిటీ కింద నేను తెచ్చిన నిధులు, ఆ నిధులకే వీళ్ళు మాడిఫై చేసి ఇస్తున్నారు తప్ప వీళ్ళ ముఖాలకి ఒక్క రూపాయి తేలే. వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళని నేను ఏం గుర్తించాలి? నీకు అవగాహన ఉంటే ఏమైనా మాట్లాడతా, నీకు అవగాహన లేకపోతే నేను ఏం మాట్లాడతా చెప్పండి. రెండవది, నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నేను ఈ ముఖ్యమంత్రి దగ్గర పోయి దరఖాస్తు పట్టుకొని పోయి నాకు ఇది అని అడుగుతాను. ఇప్పుడు నా మిషన్ ఇవ్వాలా, నాకు కేసీఆర్ని ఒడగొట్టే మిషన్, నీ దుర్మార్గ పని అంతమందించే మిషన్ తప్ప ఇంకో మిషన్ మా దగ్గర డెవలప్మెంట్ తప్ప వచ్చిన డెవలప్ అయింది. ఏమన్నా నేను మీకు తెలవాలి, గవర్నమెంట్ ఇచ్చే దమ్ము లేదని తెలిసి నువ్వు టేకుర్తికి పో, గవర్నమెంట్ పైసలు లేకపోతే నేను ఇచ్చి మోటార్లు పెట్టించిన, మడిపల్లెకు పో, తాగే నీళ్ళు బిడ్డ అంటే నేను పోయి మోటార్లు కొనిచ్చి పైప్ లైన్ కొనిచ్చి పెట్టించొచ్చిన, నువ్వు గనుముక్కలకు పో, ఈ నీళ్ళు వస్తలేవు బిడ్డ అంటే నేను సొంత పైలతో పెట్టించొచ్చిన. మా ప్రజలకు హుజురాబాద్ ప్రజానీకానికి కాలుకు ముళ్ళిరితే పన్నుతో పీకే బిడ్డ ఈటల బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇక్కడ రేపు హుజురాబాద్ ఈ స్థాయిలో ఉంటుందా? రేపు ఈ గవర్నమెంట్ పోడైనా మా గవర్నమెంట్ వచ్చినాయి. మీకు తెలుసు, ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు, ఆరోగ్య మంత్రిగా ఉన్నాడు, ఎవరు కట్టించానండి? ఇలా గవర్నమెంట్లో ఉంటే నేను కట్టియలేదా? జమ్మికుంట హాస్పిటల్ నేను వేసింది కదా, హుజురాబాద్ హాస్పిటల్ నేను కట్టింది కదా, కమలాపూర్ హాస్పిటల్ నేను కట్టింది కదా, స్కూల్ నేను కట్టినా కదా, వేసిన రోడ్ నేను కట్టినా కదా. మళ్ళీ వచ్చినాడు మళ్ళీ ఇట్లుంటుందా కదా, నీరడి కానీ మళ్ళీ ఎండ పెట్టుకుంటారా? మళ్ళీ అభివృద్ధి, మళ్ళీ 100 సంవత్సరాల అభివృద్ధి ఉంటుంది హుజురాబాద్, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ పిచ్చి మాటలు, ఈ మెంటల్గా వెళ్ళే మాటలతో నేను ఎక్కడ స్పందిస్తా, ఇక్కడ సమాధానం చెప్తా. అవగాహన లేని వాళ్ళ గురించి నా పోరాటం గివెళ్తాడు, నా పోరాటం కేసీఆర్తో కూడా ఆడుతున్నా. నేను కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కానీ గివెళ్తో నేను నా పనిచేదే ఉండే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.